అబ్రహాము ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయాడు. నా భార్య అందంగా ఉంది, ఈ ప్రాంత ప్రజలు ప్రమాదకరంగా ఉన్నారు, ఒకవేళ నా భార్య అని చెప్తే నన్ను చంపేస్తారు, నేను బ్రతకాలంటే ఒక అబద్ధం చెప్పాలి, బ్రతకాలి అని అంటే ఏం చెప్పాలి? అబద్ధం చెప్పాలి. ఎంతగా దిగజారిపోయాడో చూడండి. కారణం, తన కుటుంబంలో కరువు వచ్చింది, కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి స్థితి వచ్చింది. ప్రభువుకు ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు వెళ్ళమంటేనే కదా నేను వచ్చాను ఇక్కడికి, నీ చిత్త ప్రకారమే వచ్చా కదా ప్రభువా, అలా వచ్చిన తర్వాత ఇక్కడ కష్టం వచ్చిందయ్యా, ఇది నువ్వు చేయాల్సిన ప్రార్థన. ఉద్యోగంలో కష్టం వచ్చిందా, ప్రార్థన చేయి. కుటుంబంలో మనస్పర్ధల, నీ చిత్త ప్రకారమే పెళ్లి చేసుకున్నాను, కానీ తీరా చూస్తే నా భర్త ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, నా భార్య ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. ప్రార్థన చేయి. కుటుంబ పోషణ కష్టంగా ఉందా, బిడ్డలను చదివించుకోలేకపోతున్నావా, పూట గడవడం లేదా, అధికంగా చితికిపోయావా, ప్రార్థన చేయి. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు, విశ్వాస వీరుడు 10,000 మంది అనాథ పిల్లలను చెరదీసి ఇంగ్లాండ్ దేశంలో అనాథ శరణాలయాన్ని అనాథుల కోసం ఏర్పాటు చేశాడు. ఏ పూట ఎక్కడి నుంచి సహాయం వస్తుందో తెలియదు. అంతమందికి అన్నం పెట్టడం, అంతమందిని చదివించడం మాటలు కాదు. యథావిధిగా భోజన వేళ బెల్ల కొడతారు, బెల్ల కొడితే పిల్లలందరూ కంచాలు పట్టుకుని వచ్చి కూర్చుంటారు. జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వచ్చి ఆ వంట చేసేటటువంటి స్టాఫ్ వచ్చి అంటున్నారు, అయ్యా ఈరోజు పిల్లలకు మధ్యాహ్నం భోజనం చేయడానికి మన దగ్గర ఏమీ లేదయ్యా, వంట చేయలేకపోయాం. పిల్లలేమో మధ్యాహ్నం లంచ్ గంట ఎప్పుడు కొడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. జార్జ్ ముల్లర్ మిక్కుటమైన విశ్వాసంతో చెప్పింది అంటే తెలుసా, లంచ్ గంట కొట్టండి, బెల్ కొట్టండి, బెల్ కొడితే పిల్లలు కంచాలు పట్టుకుని వచ్చేస్తారయ్యా. మనం ఏమీ వండలేదు కాబట్టి వాళ్ళకి ఏం పెడతాం, బెల్ కొట్టండి, పిల్లలు కంచాలు పట్టుకొని రానివ్వండి, కూర్చొనివ్వండి. నేను కాదు నా పిల్లల్ని పోషించేది, నా ప్రభువే వారిని పోషిస్తాడు. ఆయనే చెప్పాడు, అనాథ శరణం స్టార్ట్ చేయమన్నాడు, స్టార్ట్ చేశాను. 10 మంది పిల్లలను పోషించడమే కష్టం అన్నప్పుడు 10,000 మంది పిల్లలను పోషించడం ఎలా సాధ్యం? నాకైతే అసాధ్యం. ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసింది దేవుడే. ఆ దేవుడే పెడతాడు వాళ్ళకి. అయ్యా మనం ప్లేట్లు పెట్టిన తర్వాత వాళ్ళకి ఆహారం పెట్టడానికి ఏమీ లేకపోతే పిల్లలు అల్లాడిపోతారేమో ఏమో అనేది నా దేవునితో కుదరదు. ఏమో జ్ఞాపకం పెట్టుకోండి. క్రైస్తవ జీవితంలో, విశ్వాస యాత్రలో ఏమో అనేది లేనే లేదు. ఉద్యోగం పోతుంది ఏమో. ప్రియ సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. కుటుంబంలో సమస్య వచ్చింది, కరువు సమస్య, కడుపు నింపుకోలేని సమస్య, కన్న బిడ్డలను కట్టుకున్న దానికి భోజనం పెట్టలేని సమస్య వస్తే ఏం చేయాలి? ప్రార్థనే. జార్జ్ ముల్లర్ చెప్పింది ఏంటి తెలుసా, మీరందరూ పిల్లలకి ప్లేట్లు పెట్టేసేయండి. అయ్యా పిల్లలకు ముందు ప్లేట్లు పెట్టేసిన తర్వాత వాళ్ళు ఆశతో ఎదురు చూస్తారు కదా ఆహారం ఉంటుందని చెప్పి. ఒకవేళ మనం వారికి అన్నం పెట్టకపోతే నిరుత్సాహపడతారేమో ఏమో. నా దేవునితో కుదరదు. మీరు పెట్టండి. లోపలికి వెళ్ళాడు, మోకరించాడు. ప్రభువా పిల్లలు, అనాథ పిల్లలను సమకూర్చమన్నావు, అనాథ పిల్లల కోసం అనాథ శరణాలయం కట్టమన్నావు, కట్టాను. నన్ను పోషించాల్సింది నువ్వే. ఈరోజు తినడానికి తినలేదు, ఏం చేస్తావో తెలీదు. లంచ్ బెల్ అయితే కొట్టేశాను, పిల్లలు అయితే వచ్చేస్తున్నారు, ప్లేట్లు పెట్టేస్తున్నాను. ఏ రోజు నా ప్రార్థన నువ్వు నిరాకరించలేదు, ఈరోజు కూడా నిరాకరించవని నమ్ముతున్నానయ్యా. ప్రార్థన చేస్తున్నాడు. వచ్చి తలుపు తట్టారు. జార్జ్ ముల్లర్ గారు ఏమైంది? మీరు అన్నదే జరిగిందండి. ఏం జరిగింది? ఎవరో గొప్ప వాళ్ళ వివాహ విందు ఏర్పాటు చేశారట. ఆ విందుకు తీసుకెళ్తున్నటువంటి ట్రక్కు, ఆహారం తీసుకెళ్తున్న ట్రక్కు మన అనాథాశ్రమం ఎదుట
రిపేర్ వచ్చి ఆగిపోయిందట. ఆ ట్రక్కు విందుకెళ్ళే ఛాన్స్ లేదట. ఆ విందు యజమాని ఏం చెప్పాడంటే, ట్రక్కు ఒకవేళ రాకపోతే ఆ ప్రాంతంలో జార్జి ముల్లర్ గారికి 10,000 మంది పిల్లలు ఉన్నారు, అక్కడే ఆ ట్రక్కులో ఉన్న ఆహారం అంతా పెట్టేసేయండి అని చెప్పి అన్నారట. పంచభక్ష పరమాన్నములు. నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రార్థించే వారి ప్రార్థన నిరాకరించేవాడు కానే కాదో. అబ్రహాం అది చేస్తే బాగుండేది, చేయలా. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో నుంచి ప్రమాదకరమైన దేశానికి వెళ్ళి కుటుంబంలో ప్రమాదం తీసుకొచ్చి భార్యకు ప్రమాదం తీసుకొచ్చాడు. ఆఖరికి ఫరోకి ఆ విషయం తెలిసిపోయింది. ఎవరో ఇతర దేశస్థుడు తన భార్యతో వచ్చాడు, కానీ ఆ భార్య చాలా అందగత్తని తెలిసినప్పుడు రాజు దగ్గర నుంచి భటులు వచ్చారు, అబ్రహామును చూశారు. ఏమయ్యా, లోపల గుడారంలో ఉన్నది ఎవరో? నా చెల్లి. బయటికి పిల్లో. చారా బయటకు వస్తే, ఏమవుతాడు నీకు? మా 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 అన్నయ్య. సరే, ఫరో రమ్మంటున్నాడు. కరువు సమస్య కాస్త కుటుంబాన్ని కూల్చుకునే సమస్యగా మారింది. తన కళ్ళ ముందే తన కట్టుకున్న భార్య పరాయి పురుషుని దగ్గరికి కొనిపోబడింది. ఇంతకంటే పెద్ద సమస్య ఏదైనా ఉంటుందా? సమస్య వచ్చినప్పుడు ప్రార్థించటంలో నువ్వు ఓడిపోతే ఇక అన్ని విషయాల్లో కూడా పరిస్థితులు తల్లక్రిందులైపోతాయి. ఒక గొప్ప విశ్వాస వీరుడు ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోయారో చెప్పండి? పరిస్థితులు తల్లక్రిందులైనప్పుడు ప్రార్థించటంలో ఓడిపోయాడు. ఈరోజు మీ జీవితంలో పరిస్థితులు తల్లక్రిందులు అవుతున్న, పరిస్థితులు బాగోకపోయినా, అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఉద్యోగంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఎక్కడైనా పరిస్థితులు బాగోకపోయినా, పరిస్థితులు తల్లక్రిందులు అయిపోతున్న పరిస్థితులను చక్కబెట్టగలిగిన వాడు ఉన్నాడో, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. జార్జ్ ముల్లర్ వలె విశ్వాసంతో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకున్న సమస్యలు కాదు, ఆ సమస్యలను పరిష్కరించగలిగిన నువ్వు ఉన్నావని తెలిసి కూడా ఆ సమస్యలను గూర్చి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయకపోవటమే అసలైన సమస్య. ఈ సమస్య గుండా ఈరోజు క్రైస్తవ లోకం చాలామంది వెళుతున్నారు కనుక ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నాయన ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకొని ప్రతి సమస్యను నీ సన్నిధికి తీసుకొచ్చి నీ ద్వారా సమస్యలను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవిస్తూ 10 మందికి ఆదర్శంగా బ్రతికే భాగ్యము ఇవ్వమని అబ్రహాము తాను చేసినటువంటి పెద్ద పొరపాటు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయటం. ప్రార్థించే విషయంలో ఓడిపోయాడు, ప్రతి విషయంలో ఓడిపోయాడు. ఎప్పుడైతే నువ్వు గద్దించావో, సరిచేసావో, మళ్ళా తిన్నగా నీ సన్నిధికి వచ్చి ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకున్నాడు. ఈరోజు ఎందరైతే ప్రభువా అయా నన్ను క్షమించు, నీకు దూరం అయిపోయా, అయా నన్ను క్షమించు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేశా, నీ సన్నిధికి వచ్చేస్తున్నానయ్యా, నీ చిత్తానుసారంగా జీవిస్తానయ్యా. ప్రార్థించే ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి మీ నామాన్ని మహిమపరుచుకొని ఈ వారమంతా, రాబోయే కాలమంతా నాయన వెనక్కి తిరిగి చూడకుండా ఆధ్యాత్మిక జీవితంలో నీ వైపే చూస్తూ నీ వలే జీవించగలిగిన కృప మాకివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.